ఆ యవ్వనస్తురాలి జీవితాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఏంటి? ఒక ఊరికే పెద్దగా ఉన్నటువంటి అతని కుమారుడు ఎందుకు ఆ యవ్వనస్తురాలి జీవితాన్ని పాడు చేశాడు? యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనము దీనా విషయాన్ని ఒకసారి వివరించుకుంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, చూద్దాం ఆ మాటలు. ఆదికాండము 34వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. హల్లెలూయా. మామూలుగా చూస్తే కనాను స్త్రీలు అనగా మారు మనస్సు లేని స్త్రీలతో సమానముగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. చూడండి, అబ్రహాము కూడా మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహము చేయడానికి కనాను స్త్రీలను ఇష్టపడలేదు. 12 మంది అన్నదమ్ములకి ఒక్క సహోదరి. చూడండి ఆమె జీవితము ఎలా అయిపోయిందో. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి చూడకూడనటువంటి ప్రదేశాలు, వెళ్ళకూడనటువంటి స్థలాలకి ఆమె వెళ్ళాలని ఆశపడింది. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. దీనా పాపము చేయడానికి వెళ్ళిందంటారా? కాదు. పాపము చేయడానికి వెళ్ళకపోయినా దేవునికి వ్యతిరేకకరమైనటువంటి పరిస్థితులు గుండా తను వెళ్తూ ఉంది. ఈరోజు కూడా అనేక మంది యవ్వనస్తులు తమ జీవితాలను నాశనం చేసుకోవాలి అని, పాపములో మునిగిపోవాలని ఎవ్వరూ అనుకోరండి. అయితే వారికి ఆ పరిస్థితులను కల్పించేది ఏంటి అనంటే, వారు వెళ్ళేటువంటి మార్గము. దీనా జీవితంలో పాపము చేయాలని తను వెళ్ళలేదు, కానీ ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిందంట. అది కూడా పాపమే అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వెళ్ళాలి అసలు? నీకు ఇంట్లో మరి తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఉంటే నీ పితరులకి దేవుడు ఎలా చేశాడో ఆ కార్యములను వివరించుకొని చెప్పించుకో. అంతేకాని నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఒంటరిగా అసలు దేవుని యొక్క కృప ఆ ప్రదేశాల్లో ఉందో లేదో తెలుసుకోకుండా ఆ చోటికి వెళ్ళడం తప్పు కాదంటారా? ఎవరు ఆ కుమార్తెలు? దేవుని భయము లేని కుమార్తెలు. అక్కడ పాపము ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఒక ఎగ్జాంపుల్తో. ఎలా చెప్పగలం అక్కడ కనాను స్త్రీలు, కనాను పురుషులు దేవుని భయము లేని జనముగా ఉన్నారు అని అంటే, మొట్టమొదటిగా చూస్తే వాళ్ళు సున్నతి లేని ప్రజలు. అంటే జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియనటువంటి ప్రజలు, ఎరుగనటువంటి ప్రజలు. రెండవది దేవుని భయము లేని ప్రజలు. చూడండి, ఆ దేశాన్ని అంటే కనాను దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశము షెకెము అనేటువంటిది. ఆ షెకెము ప్రాంతాన్ని హమోరు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ హమోరు కుమారుడు షెకెము, అతని పేరు కూడా షెకెము. అయితే ఆ షెకెము ఉన్నటువంటి అతని లక్షణాలేంటి? ఆమెను చూడగానే అతనికి ఏమనిపించింది? చెల్లెల స్వభావం వచ్చిందా, లేకపోతే అక్క స్వభావం వచ్చిందా, లేకపోతే పద్ధతిగా వెళ్ళి మాట్లాడేటువంటి ఒక మనిషి లక్షణం అతను కలిగి ఉన్నాడా? లేదు. ఒక మృగము కంటే ఘోరముగా ఆమె ఎడల ప్రవర్తించి ఆమెను అవమానపరిచాడు. చూడండి ప్రియ సహోదరి, సహోదరుడా, దీనా జీవితము నాశనం అయిపోవడానికి కారణము ఆమె ప్రవర్తన అనంటే, మరి తల్లిదండ్రుల్ని ఆ సొంత వాళ్ళని విడిచిపెట్టి ఒంటరిగా ఆ షెకెము ప్రాంతానికి రావడమే ఆమె చేసిన తప్పు. మరి ఎలా దేవుని భయము లేని జనము మధ్యలోనికి వెళ్ళి ఆ సహోదరులతో మాట్లాడాలని చూసింది. ఆ సహోదరులు ఆత్మీయులు కాదు. ఈరోజు నీ పరిచయం ఎవరితో ఉందమ్మా? నీ పరిచయం ఎవరితో ఉంది తమ్ముడు? నీ జీవితాన్ని నాశనము చేసుకునేటువంటి వారితో ఉందా? ఆలోచించు. ఒకసారి దీనా జీవితాన్ని పరిశీలించు. దీనా ఏ విధముగా తన యొక్క పరిస్థితులు తనే తారుమారు చేసుకొని అర్థం కాని స్థితికి వెళ్ళిపోయింది. మరి ఊరిని పరిపాలించేటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. కానీ ఈ హమోరు కుమారుడు షెకెము ఒక నీచమైనటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఒక యవనస్తురాలని, ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆ ఊరిలోనికి వస్తే ఆమెను పట్టుకొని ఆమెని లైంగికంగా ఆమె పైన దాడి చేసి ఆమె జీవితాన్ని అక్కడ నాశనము చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య గ్రంథంలో మనం చూస్తే ఆ పరిస్థితులు మనకి అర్థమవుతాయి. ఇంకా ఆ ఊరు ప్రజలు ఏ విధంగా ఉంటారు? పరిపాలించే నాయకుడే ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఊరు ప్రజలు ఏ విధంగా ఉంటారు? ఆ యొక్క గ్రామాన్ని అనగా ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించే హమోరు కుమారుడే అలా ఉంటే ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన దీనాన్ని ప్రేమించింది ఎప్పుడంటే
ఆమెని లైంగికముగా ఆమె జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఆమె పైన ప్రేమ కలిగింది. కానీ బైబిల్ గ్రంథం దానికి సపోర్ట్ చేయదు. వివాహానికి ముందు నీవు ఎవరిని ఇష్టపడినా, ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్నా దానిని బైబిల్ గ్రంథం ఖండిస్తూ ఉంది, జారత్వముగా పోలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె పైన శారీరక దాడి జరిగిన తరువాత ఆమెని ఇష్టపడ్డాడట. దానిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసేటువంటి దేవుడుగా మన దేవుడు లేడు. ప్రియ సహోదరి సహోదరుడా, వెళ్ళకూడని ప్రదేశాలకి, దేవుడికి ఇష్టం లేని స్థలాలు చూడడానికి స్నేహితులతోనూ, నిన్ను ఇష్టపడేటువంటి వారితోనూ నువ్వు వెళ్తూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అనంటే, దేవుని కృపకి నీవు దూరం అయిపోతావు. నీ యొక్క జీవితము ఒక విషాద గాథగా మారిపోతుంది. దేవునికి వ్యతిరేకముగా నీవు ఉండొద్దు. దేవుడు భయము లేని జనముతో నీకు స్నేహం వద్దు. దేవుడు భక్తి లేని జనముతో స్నేహం నీకు వద్దు. అప్పుడే మనము దేవుని యొక్క స్వరమును వినగలిగితే దేవుని యొక్క దారిలో మనల్ని దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క స్వరం వినే పరిస్థితుల్లో దీనా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక మంది ప్రేమ వివాహాలు చేసుకుని తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇస్తూ, లేకపోతే వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అది ఎంత మాత్రము బైబుల్ దానిని సపోర్ట్ చేయదు. ప్రేమ అనేటువంటిది పెళ్లి తర్వాత మాత్రమే ఉండాలి, కానీ పెళ్లికి ముందు ఉండేటువంటి దాన్ని దేవుడు అంగీకరించడు. దానిని జారత్వముతో పోలుస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములలో జారత్వము కూడా ఒకటి అనేటువంటిది నువ్వు చదివి తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాగ్ని నుంచి తప్పించుకోలేవు. ఈ ప్రజలను కప్పి పెట్టొచ్చు, కానీ ఈ ప్రజలను మభ్య పెట్టొచ్చు, కానీ నేను పాపము చేయడం లేదు, నేను వెళ్ళే ప్రదేశాలలో ఎవరూ లేరు, నేను వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నాను, కానీ నాకు ఏ అపాయము జరగడం లేదు అని ఈ రోజు నువ్వు సంతోషించవచ్చు, కానీ రేపటి దినము నీకు నాశనం రాబోతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. షెకెము అనుకున్నాడు, నాకు తిరిగే లేదు, నేను హమోరు కుమారుడిని. హమోరు ఎవరు? ఈ ప్రాంతానికే హెడ్గా ఉన్నాడు కదా, ఆయన కుమారుడిని నేను ఏం చేసినా చెల్లుతుంది, నాకు ఎదురే లేదు అనుకున్నాడు. పాపము విపరీతముగా అతని జీవితంలో మరి వృద్ధి చెందుతూ వచ్చింది. ఒకరోజు ఆ దీనా జీవితంలోను కూడా అతను ప్రవేశించి ఆఖరికి దానిని మరణముగా తను ముద్ర వేయించుకొని మరణ శాసనాన్ని రాసుకున్నాడు తనకి తానే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకసారి ఆలోచించు. 10 మందికి మరి హెడ్డుగా ఉన్నటువంటి అతని కుమారుడే ఆ పాపములో అలా మునిగి తేలుతూ నన్నేమీ చేయలేదనుకున్నాడు. వివాహానికి ముందు ప్రేమ వ్యతిరేకము, బైబిల్కి వ్యతిరేకము అనేది నీవు తెలుసుకోవాలి. వివాహానికి ముందు మరి జారత్వముగా ఉన్నటువంటి ఈ పాపాన్ని నీవు అంగీకరిస్తున్నావా? స్నేహితులతో కలిసి పాపము చేయడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, నీవు జారత్వము చేసేటువంటి స్త్రీగా, జారత్వము చేసేటువంటి పురుషుడుగా ఉంటున్నావు. దానిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్కి విరోధముగానే భావిస్తాడు, కానీ దానికి అనుకూలము ఇది బైబిల్కి అని ఎక్కడా కూడా బైబిల్లో లేదు. ప్రియ క్రైస్తవ జనమ, దీనా జీవితము ఒక విషాద గాథగా మిగిలిపోయింది. ఈరోజు నీ జీవితము అటువంటి విషాద గాథగా మిగిలిపోకుండా ఉండాలి అనంటే నీ స్నేహము, నీ జీవితము సమస్తము దేవునితో ఉండటకు నీవు ఇష్టపడు. దేవునితో నడువు, దేవునితో ప్రయాణించు. అప్పుడే నీ జీవితము ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుడు పెడతాడు. మరి దీనా వలె కాకుండా, మనము లోకాన్ని ప్రేమించే వ్యక్తులుగా కాకుండా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటూ మన జీవితాన్ని సంతోషభరితముగా మనము దేవుని ఎదుట మరి జీవించి నడుచుదుముగాక. ఆమేన్, ఆమేన్.